నమస్తే, వెల్కమ్ టు పురాలకోలు. ప్రస్తుతం మనం ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కళయాత్ర పూచం గారితో ఉన్నాము. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది ఆర్ట్ గ్యాలరీలో మీ ఎగ్జిబిషన్? మీరు లైవ్ డ్రాయింగ్ చేసిన ఈ ఫ్రేమ్స్ అన్ని ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది ఎన్నోసారి ఆర్ట్ గ్యాలరీలో? ఇది మొదటిసారి, ఇదివరకు ఎప్పుడైనా ఎగ్జిబిషన్? ఇది ఫస్ట్ టైం. అంటే భారతదేశం మొత్తం తిరిగి 28 రాష్ట్రాలు తిరిగి 4 కేంద్రపాలిత ప్రాంతాలు తిరిగి అన్ని డ్రాయింగ్స్ వేసి ఫస్ట్ టైం 7 సంవత్సరాల తర్వాత షో. ఇది ఈ 4 గ్యాలరీలు 7 రోజుల పాటు తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ మామిడి హరికృష్ణ సార్ గారు మనకు అవకాశం ఇచ్చి ఈ అవకాశాన్ని ఇక్కడ 7 days ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. చీఫ్ గెస్ట్గా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. దీని యొక్క స్ట్రగుల్స్ కూడా డిఫరెంట్ ఎవ్రీడే ఒక న్యూ ఎక్స్పీరియన్స్. అంటే ఏ రాష్ట్రంలో సంస్కృతి ఎట్లా ఉంటుంది, కట్టు బొట్టు ఆచారాలు ప్రతిదీ కూడా అలా 7 సంవత్సరాల పాటు కొన్ని వందల డ్రాయింగ్స్ వేశాను. ఎలా ఉంది సందర్శకుల నుంచి స్పందన? అంటే చాలా బాగుంది. అంటే దానికి గవర్నమెంట్ సహకరించి ఇప్పటి వరకు ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఒక బుక్ రూపంలో భారతదేశం మొత్తం ఉండేలా ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు సహకరిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఉపాధి కూడా ఏమన్నా ఇస్తే కూడా మనకి కొంచెం ఏం లేకుండానే ఇలా చేశాం కదా, అంత ఫ్రెండ్స్ సహకారంతో, మనం మంచితనంతో, మన గురువులు సీనియర్లు అనేక అప్పటికప్పుడు పరిచయమైన వాళ్ళ సహకారంతో ఇదంతా జరిగింది. సో గవర్నమెంట్ కొంచెం పుషింగ్ ఇస్తే మనం ఇంకా బయట దేశం వెళ్ళే ప్రయత్నం కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకెక్కువ చూపెట్టే ప్రయత్నం చేసే ఆలోచనలో ఉన్నాను. ఇప్పటి వరకు ఎన్ని లైవ్ డ్రాయింగ్స్ వేశారు? 13,000 పైననే ఉంటాయి. చాలా డ్రాయింగ్స్ అయితే కొన్ని మాత్రమే ఒరిజినల్ పీస్ వస్తాయి అన్నమాట. ఒక 20-30 వేస్తే ఒకటి మంచిగా వస్తుంది. దాంట్లో సెలెక్ట్ చేసి కొన్ని పెట్టాము. అంటే ఆర్ట్ అనేది ఎట్లుంటే అంటే ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అన్ని డెవలప్ అవుతాయి అన్నమాట. ఇది ఏగానే అది కౌంట్ చేయలేము. కొన్ని మనం ఆర్ట్ని కౌంట్ చేయలేము. ఒకటి ఏగానే అట్లా కౌంట్ చేయలేము. ఆర్ట్ కొన్ని చేయంగా కొన్ని మనకు బయటకు వస్తాయి. ఆర్టిస్ట్ అది ఇప్పుడు మామూలుగా మామిడికాయలు ఇట్లా అట్లా మనం కౌంట్ చేయలేము ఆర్ట్ లోపల. అది ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందని చూస్తూ ఉంటాం. లైన్ కానీ ఆ క్వాలిటీ, కలర్ సెన్స్, కాన్సెప్ట్, ఎలాంటి సంస్కృతి తీసుకున్నారు అనేది చూడడం జరుగుతుంది ఆర్ట్ లోపల. మీరు సపోర్ట్ అంటే ఇప్పుడు మీకు అవార్డ్స్ ఏమైనా వచ్చాయా గవర్నమెంట్స్ నుంచి? గవర్నమెంట్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ఇచ్చారు హర్యానా లోపల, తర్వాత లండన్ బుక్ ఆఫ్ రికార్డు, ఇంకా అట్లా ఎంపీలో భోపాల్లో మెరిట్ సర్టిఫికేట్ అవార్డు అట్లా అయింది. కాకపోతే చాలామంది భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిగా ఉన్న ఇనాగ్రేషన్ రోజు వచ్చినప్పుడు సీనియర్ ఆర్టిస్టులు కూడా అన్నారు, అతి చిన్న వయసులో భారతదేశం తిరగడం అంటే గొప్ప విషయం. బొమ్మేయడం కంటే తిరగడం చాలా టాస్క్. నీకు ఎవరు సపోర్ట్ లేకుండా అక్కడే తిని అక్కడే పడుకొని ఇట్లా చేయడం గొప్ప విషయం. చరిత్రలో నిలిచిపోయామన్నప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది. ఆ స్ట్రగుల్ అంతా మర్చిపోయేట్టు అనిపించింది. సో అట్లనే అంటే గవర్నమెంట్ సహకరిస్తే కూడా కొంచెం పుషింగ్ ఉంటే ఇంకా ఫర్దర్ నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ప్రూఫ్ ద్వారా నేను చూపెట్టగలుగుతాను. అంటే ఒక సాధన ద్వారా ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అది డ్రాయింగ్ ఒకటే కాదు, డ్యాన్సు, మ్యూజిక్, ఆట పాట ఏదైనా కావచ్చు, స్టడీ, స్పోర్ట్స్, ఎవ్రీథింగ్. అంటే ఒక ప్రాక్టీస్ చేస్తే ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది ప్రూఫ్ ద్వారా చూపెట్టాను. కాబట్టి ఒక స్టూడెంట్ చూస్తే మన స్ఫూర్తిదాయకంగా తనకు ఉంటుంది మన ఎక్స్పీరియన్స్, మన జర్నీ. అక్కడ పక్క రూమ్లో డైరీస్ రాశాను, ఎవరు మంచి ఎవరు చెడు, పలానా వ్యక్తి మంచి ఏం చెప్పాడు, చెడు ఏం చెప్పాడు, ఎవ్రీడే లైవ్ అన్నమాట. ఎవరికి చెప్పకుంటే ఇక అంటే వాళ్ళు చెప్తే ఫీల్ అవుతారో, థ్యాంక్స్ చెప్పినా కూడా ఫీల్ అవుతారో అట్లా ఉంటారు కదా. ప్రతి ఎవ్రీథింగ్ ఆయన ఏం చెప్పిండో యాజ్ ఇట్ కాపీ పేస్ట్, యాజ్ ఇట్ ఈజ్. తిట్టినట్టు కొట్టినట్టు చిత్ర కాదు, డైరీ కూడా రాసుకోండి. ఆ పక్క రూమ్లో ఉన్నాయి, ఒక 7-8 ఇయర్లు మొత్తం ఎండింగ్ వరకు రాశాను. ఎవరు హెల్ప్ చేశారు, ఎవరు తిట్టారు, ఎవరు సన్మానం చేశారు, ఎవరు ఎగతాలుగా మాట్లాడతారు, ఎవ్రీథింగ్. దగ్గర వాళ్ళ తమ్ముడైనా సరే, అన్నైనా సరే, ఎవరు నా అనే కాదు, ఎవరైనా సరే నన్ను, అది ప్రతి కూడా డైరీ రూపంలో తీసుకాను. అదంతా ఒక బుక్ రూపంలో తీసుకొచ్చి నా అనుభవాలని నెక్స్ట్ వచ్చే జనరేషన్కి చూపెట్టాలని షేర్ చేయాలని ఒక ఆలోచన. మీరు పూర్తి పేరు ఏంటి? అంటే కళయాత్ర పూచం అని ఎక్కడ చూసినా మీ పేరు అలా ప్రసిద్ధి, కానీ మీ అసలు పేరు ఏంటి? అసలు పేరు ఏల్పుల పూచము. తర్వాత ఏమైందంటే ఈ యాత్ర ద్వారా ఏమైందంటే ఏల్పులు అనేది మర్చిపోయారు. కళయాత్ర పూచంగానే అంటేనే అర్థమవుతుంది. అలానే చాలామంది కూడా పిలుస్తున్నారు. భారతదేశంలో ఏ వ్యక్తి కూడా చేయలేదు చేసావు కళయాత్ర పోచం అంటేనే టక్కన ఐడెంటిఫై అయిపోయింది. అదే యూనిక్గా కూడా అయిపోయింది. మీకు ఈ థాట్ ఎలా వచ్చిందంటే, ఈ ఆలోచన? అంటే ఇట్లా కళయాత్ర పేరు మీద మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగి, కాశ్మీర్ టు కన్యాకుమారి తిరిగి ఈ విధంగా లైవ్ డ్రాయింగ్స్ చేయాలని మీకు ఎలా మొదటిసారి ఎప్పుడు అనిపించింది? అంటే బీఎఫ్ఐ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేది, పవన్ కుమార్ రెడ్డి అని, తర్వాత కుమారస్వామి, మా టీం కొంత ఉండే జూనియర్ సీనియర్స్ అందరూ డిస్కషన్ చేసేవాళ్ళము. కాలేజీలో గురువులు ఉండే, జస్ట్ వాళ్ళు చెప్పేటోళ్ళు అంతే, ఇట్లా చేయాలి ఆర్టిస్ట్ అంటే వెస్టర్న్ ఆర్టిస్టులు ఉండే ఇలా ఉండే తిరగాలి అని చెప్పేటోళ్ళు. అప్పుడు అర్థం కాలే. తర్వాత ఎంఎఫ్ఐ అయిపోయాక నేను ఎప్పుడు స్కెచింగ్ వేసేవాడిని. అప్పుడు జూనియర్లు కూడా చాలామంది ఆర్ట్ వేసేవాళ్ళు మా సీనియర్ల. తర్వాత ఈ కాలంలో లేరు. సో నేను ఒకటి చేసి చూపెట్టాలి,
చాలామంది సీనియారిటీ కాగానే ఏమంటారంటే అప్పుడు మేము చాలా డ్రాయింగ్స్ చేసాము, చాలా బాగా చేసామని చెప్తారు. చూపెట్టమనేసరికి ఏం ప్రూఫ్ ఉండదు. మా అమ్మ వేసింది, అక్కడ వేసాం, ఇక్కడ వేసాం, చాలామంది చెప్పడం. ఇవన్నీ చాలా నేను ఏంటంటే ప్రూఫ్ ద్వారా చూపెట్టాలి విద్యార్థికి. ఈ మాటలు కాదు, చేతుల్లోనే చూపెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. ఒక ఫ్రెండ్ కృష్ణ అని ఒక అతను ఉండే, అతను నేను ఎప్పుడు స్కెచ్లు వేస్తుంటే ఒకరోజు నైట్ పూట ల్యాప్టాప్లో చూపెట్టాడు. అన్న ఇట్లా ఒక అతను ఉండే లండన్ ఆర్టిస్ట్ చూడండి అంటే అప్పుడు కనెక్ట్ అయింది. ఇక అప్పటికి నేను స్కూల్లో జాబ్ చేస్తున్నాను. ఆ జాబు 1 మంత్కి రిజైన్ చేసేసి స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ ఇంత దూరం అయితే అనుకోలే, జస్ట్ లైవ్ డ్రాయింగ్ కొన్ని రోజులు వేయాలని ఆలోచన ఉండే. తెలియకుండానే స్టెప్ బై స్టెప్ కొంతమంది ఎంకరేజ్ చేయడం వల్ల అట్లా భారతదేశం తిరిగే అవకాశం దక్కింది. మీ ఇంటి వాళ్ళ నుంచి సపోర్ట్ ఎలా ఉంది, ఇంట్లో వాళ్ళ నుంచి? అంటే అమ్మ నాన్న చదువుకోలేదు, వాళ్ళకి దీనిపైన మొత్తానికి అవగాహన లేదు. తమ్ముడు కొంత అవగాహన ఉంది కాబట్టి అరే ఆర్ట్ పైన నేను నీకున్నా, నా ఎంత కష్టమైన నువ్వు అనుకున్న చేయనని. పాపం నాకు చిన్నవాడైనా కూడా కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు. అదేవిధంగా మా మిత్రుడు మా తమ్ముడు ఉంటాడు జానకమణిలు, అతను కూడా నాకు ఒక రక్తబంధం కాకపోయినా ఎప్పుడు సపోర్ట్ ఉంటాడు అన్నమాట. సిటీలో ఉన్నా కానీ ఫైనాన్షియల్గా కానీ. పిఎస్టీలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, పోచమని, డాకూరు, కుర్మన్న, షకీర్ భాయ్, ఇట్లా టీం ఉంది అన్నమాట సపోర్టు. చాలామంది ఫ్రెండ్స్ ద్వారానే నేను ఇది చేయగలిగాను నేనుగా అయితే. అంటే మనం ఒకటి లైవ్ డ్రాయింగ్ అయినా ఫోటో ఏదైనా చూసినప్పుడు అక్కడి ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడి జ్ఞాపకాలు గుర్తొస్తాయి మనకి. ఇప్పుడు మన వెనకాల ఇవి ఉన్నాయి, ఇవి ఎప్పుడు వేశారు, ఎక్కడ వేశారు? ఇది మహారాష్ట్రలో జ్యోతిర్లింగం ఉంటుంది, త్రిముఖేశ్వర్ నాసిక్ దగ్గర, అక్కడ వేసాను ఆ టోపీ. ఇది వచ్చేసి తెలంగాణ గజల్లావులు అని కొమరవెల్లి పట్టణాలు ఉంటాయి, మల్లన్న పట్టణాలు, అది నేను కనెక్ట్ చేశాను మన తెలంగాణది. ఇది వచ్చేసి సిక్కిం, నేపాల్లో భూటాన్ సిక్కిం కమ్యూనిటీ చాలా ఉంటుంది. అది వచ్చి హిమాచల్ ప్రదేశ్, ఇది నాగాలాండ్, ఇది వచ్చి నాగాలాండ్, నాగా ట్రైబ్. ఇది డైరెక్ట్ ఒరిజినల్ అన్నమాట కొమ్ములు. సో ఇవంతా నేను మళ్ళీ యాడ్ చేశాను అన్నమాట. చూస్తుంటే వెనకాల మనం బట్టలు ఆరేసినట్టు ఇవన్నీ లైవ్ డ్రాయింగ్స్ ఎప్పుడో తీసినాయి, అన్నీ ఆరేసారు. ఇట్లా అంటే ఆ విధంగా మీరు ఇవన్నీ సందర్శకులకు కనిపించేలా చేశారు. ఇంత సపోర్టు అంటే మీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మరి మీకు? ఇంత చూస్తుంటే పేపర్స్, వాటి ఖర్చులు, కలర్స్. అవును, అంటే ఈ డబ్బులు ఎట్లందంటే ఫస్ట్ సేవింగ్ మనీ ఉండే, బ్రదర్స్, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, అప్పటికప్పుడు పరిచయమైన వాళ్ళు, గురువులు. అంటే రేపటి దానికి రూపం లేనంటే అసలు ఎవరు పరిచయం అవుతారో కూడా తెలియని పరిస్థితి. డబ్బులు తెలియకుండానే బొమ్మ వేస్తారు, డబ్బులు ఇస్తారు, నా వంతు హెల్ప్ చేయడము, అట్లా రకరకాలుగా. పడుకోవడం వచ్చేసి టెంపుల్, చర్చ్, మసీదు, బస్ స్టేషను, రైల్వే స్టేషను. సో అప్పటికప్పుడు అంత ప్లాన్ అంటే ఏం లేదు. ఎప్పుడైనా మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? జేబులో ₹1 లేదు, ఎక్కడో తెలియని రాష్ట్రంలో ఉన్నాం, భాష కూడా రాదు, అప్పుడు మీకేమైనా ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారా? చేశారు. అంటే అప్పుడు భాష రాకపోయినా బొమ్మ ఒకటి ఉంది, ధైర్యం. ఇప్పుడు కోడిగుడ్డు, ఎగ్ భాష అనుకో, ఎగ్ అని చెప్పకుండా కూడా ఆ సింబల్ పెట్టేస్తే ఎగ్ అని అర్థమవుతుంది. ఆర్ట్ అనేది అంత షార్ప్ అన్నమాట. సో ఆకలి అవుతుంది, డబ్బులు లేవు, సో హ్యాండ్స్ చెప్తాము, వాళ్ళ బొమ్మ వేస్తాము. సరే ఆర్టిస్ట్ సరే భోజనం పెట్టేసని పెట్టే రోజులు ఉన్నారు. షర్ట్స్ కూడా ఇచ్చినటువంటి రోజులు ఉన్నారు. చలి పెడుతుంది అస్సాం లోపల. డబ్బులు 2000 చెప్పారు దానికి షెటర్కి. నేను చెప్పాను డబ్బులు అయితే లేవు, ఛార్జ్ మీద ఉన్నాయి, సో హ్యాండ్స్ ఇట్లా యాత్ర చేస్తున్నానంటే అట్లయితే దాదని చెప్తే, మరి మీ పాపదో బాబుదో బొమ్మ వేస్తాను సార్, బొమ్మ వేసిన తర్వాతనే ఏమన్నా మీరు డబ్బులు ఇస్తారా అని అడిగాడు. వాళ్ళ పాపది బొమ్మ వేసి ఇచ్చాను. ఈ పాప బాబుది బొమ్మ వేసేందుకు డబ్బులు ఎంత ఇవ్వాలని అడిగిండు. సో డబ్బులు అవసరం లేదు సార్, నాకు షట్టర్ ఇవ్వండి అని చెప్తే ఇచ్చారు. అక్కడ ఫోటోగ్రాఫ్ కూడా ఉంది, ఆ స్వీట్ మెమరీస్. అట్లా రకరకాల అనుభవాలు. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్, వాళ్ళ రిలేషను, ఎక్కడ ఉంటే అక్కడ ఒక సాధువులాగా చేశారు. పర్టికులర్ ప్లాన్ అంటే ఎప్పుడన్నా అంటే ఇక చాలు నేను ఆపేస్తా, నాకు సపోర్ట్ దొరకట్లేదు, డబ్బులు లేవు, ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు, ఎవరికి సమాధానం చెప్పలేకపోతున్నా అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించింది. కాకపోతే అప్పుడు మేధావులను, పెద్దవాళ్ళను నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నా. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, నెల్సన్ మండేలా, అబ్రహం లింకన్, స్వామి వివేకానంద, బుద్ధుడు, వాళ్ళు ఎప్పుడు నాకు జ్యోతిరావు పూలే, వాళ్ళు ఎప్పుడు స్ఫూర్తి. వీళ్ళకే అవమానాలు, అనుమానాలు చాలా జరిగినాయి. నేనెంత, నాకు కొంచెము అని వీళ్ళని స్ఫూర్తి తీసుకున్నటువంటి వ్యక్తిని అట్లా చేసుకున్నా కాబట్టి ఈరోజు అయ్యాను. డిసప్పాయింట్ అయినప్పుడు వీళ్ళ ఫేస్ని చూసి నేను వీళ్ళ చరిత్ర మళ్ళీసారి రిపీట్ చేసుకొని అబ్దుల్ కలాం కానీ వీళ్ళు కానీ ఓకే
నేను మళ్ళీ చేస్తా అని చెప్పి స్టార్టింగ్లో ఇబ్బంది అయింది వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోకముందు. తర్వాత ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ నాకు ఎవరు కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను వాళ్ళ హిస్టరీ చదివి నాకేమన్నా కనెక్ట్ అవుతుంది కదని చెప్పేసి అప్పుడు నేను స్ఫూర్తిగా చేసుకున్నాను. నెల్సన్ మండేలా చాలా రోజులు జైల్లో ఉంటాడు. అతను జైల్లో ఉన్నప్పుడు నల్లసుడు అని పేరు వచ్చేసింది. ఎన్నో కొన్ని త్యాగం చేస్తేనే వస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళే చేశారు, మనమే దాన్ని చాలా చేశారన్నమాట. చాలా బాగున్నాయి. మీరు అనుకున్నట్టు గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారం మీకు దొరికి మీరు విదేశాలకు వెళ్ళి అక్కడి లైవ్ డ్రాయింగ్స్ అంటే అక్కడ ఎలా ఉంది సంస్కృతులు ఆచారాలు అవన్నీ మీరు మీ లైవ్ డ్రాయింగ్స్ ద్వారా మన భారతదేశానికి తీసుకురావాలని మా పూరా లోకల్ ఛానల్ నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.